అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేన కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ, వేదసారంలో మనం తెలుసుకుంటున్నటువంటి అనేక మంత్రాలు, మంత్రార్థములు, వాటి యొక్క ఫలాలు, ఫలితములు ఏ రకంగానైతే వేదములో ఉండేటువంటి భాగములను విడివిడిగా మనకు అందించినటువంటి వ్యాస పరమాత్మ, ఆయన కృష్ణద్వైపాయనుడై ద్వాపర యుగంలో వ్యాసస్థానాన్ని అనుభవించి 4 వేదాలను అనేక శాఖలుగా, ఉపశాఖలుగా, వేదములు 4 భాగములుగా, పురాణములు, ఉపపురాణములు, ఔపపురాణములుగా, పర్వములు, ఉపపర్వములు, ఔపపర్వములుగా మనకు అందించినారు. అంతటి మహోత్కృష్టమైనటువంటి వేదములో అనేకమైనటువంటి భాగములు ఎన్నో ఉన్నాయి. అందులోనూ కొన్ని ధారావాహికల నుండి రుద్రాధ్యాయము, అదే విధముగా పంచదశ కర్మలు, మానవ జీవితంలో ఆచరించాల్సినటువంటి ప్రతి కర్మ వైదికోక్తముగా ఏ విధంగానైతే చెయ్యాలో వాటికి సంబంధించినటువంటి ఆవాహనములు, విసర్జనములు, దీక్షా విధానములు, అంకురార్పణ, దీక్షాధారణ, దీక్షా విమోచనములు ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇప్పటి వరకు అనేక ధారావాహికల ద్వారా తెలుసుకుందాం. పరమాత్మ అయినటువంటి పరమశివుడు ఆదిదేవుడు, అన్ని వేదాలను తన ఆధీనములో ఉంచుకొని ఈ యొక్క జగత్తును నడిపేటువంటి వాడు. అలాంటి పరమశివ తత్వము, పరశివ తత్వము అయినటువంటి గౌరీ సమేతుడైనటువంటి శివుడి యొక్క రూపము, ధ్యానము, ఆవాహనము ఏ విధంగానైతే ఉంటుందో వాటి లక్షణములన్నీ తెలిపేటువంటిది ఈ వేదం. వేదంలో 4 వేదాలలో ఎక్కడా కూడా శివపంచాక్షరి మంత్ర ఉపాసనా శక్తి ఎక్కడా కూడా ఇవ్వబడలేదు. కేవలం యజుర్వేదంలో మాత్రమే ఈ వేదంలో శివపంచాక్షరి మంత్రాన్ని వైదిక రూపముగా, సుస్వరముగా అందించినారు. వేదానికి స్వరములు, పదములు, వాక్యములు, యజుస్సులు, అదే విధముగా పనసలు, అధ్యాయములు, అష్టకములు, కాండములు, కాటకములు అని అనేక విధాలుగా ఉన్నాయి. అందులో భాగంగా ఒక వాక్యం, వాక్యానికి అర్థం, అర్థానికి విజ్ఞానం, ఆ విజ్ఞానము ద్వారా మానవ జీవితంలో చేయాల్సినటువంటి ఫలములు, ఇవన్నీ తెలిపేటువంటిదే ఈ వేదసారం. ఈ వేదసారంలో 6 ఋతువులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసుకోవచ్చు మనం. తైత్తరీయ యజుర్వేదం సంహితా భాగం, అందులో వచ్చినటువంటి అంశం వసంత ఋతూనాం ప్రీణామి సమా ప్రీతః ప్రీణాతు. వసంత ఋతువులో కొత్తదైనటువంటి గాలి వీయడానికి ఏర్పడేటువంటి బిసనకర్రల లాంటి ఆకులు రావడానికి పచ్చదనం ఏర్పడుతుంది. మనం ఇప్పుడు ఎప్పుడైతే నూతన సంవత్సరం చేసుకోవాలి అనేటువంటి భావజాలం మనకు ఉంటుందో అది పూర్తిగా కూడా వసంత ఋతువు, సూర్యుడి యొక్క గమనం, నక్షత్రముల యొక్క గమనం, చంద్రుడి యొక్క గమనం, భూమి పరిభ్రమణం ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అంశముల ద్వారా మనకు నిమిషములు, లుప్తలు, త్రుటి, మాత్రాకారము అని అనేక విధాలుగా కాలాన్ని విభజించి మనకు అందించినారు. అలాంటి కాలాలను తెలిపేటువంటి గొప్ప సాధనం ఏదైనా ఉన్నదా అనే ప్రశ్న మనకు వేసుకుంటే కేవలం వేదం మాత్రమే అని మనం తెలుసుకోవచ్చు. అలాంటి వేదంలో వచ్చేటువంటి అనేక భాగాలు ఉన్నాయి. వసంత ఋతూనాం ప్రీణామి సమా ప్రీతః ప్రీణాతు. వసంత ఋతువులో పూర్తిగా చిగురులన్నీ కూడా వస్తూ ఉంటాయి వృక్షములకు. ప్రకృతిలో మనము ప్రకృతి మార్పును మనం ఆస్వాదించవచ్చు.
అదేవిధంగా గ్రీష్మ ఋతువులో విపరీతమైనటువంటి ఎండ వస్తుంది. గ్రీష్మ ఋతూనాం ప్రీణామి తమా ప్రీత ప్రీణాతు. విపరీతమైనటువంటి ఎండ తాపం. ఇక్కడ వేసవిలో ఉండేటువంటి ఎండ ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో అదే విధముగా ఇంకో కాలంలో కూడా సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు కదా. మరి ఇక్కడ వచ్చినటువంటి తాపం ఆ నెలలో రాలేదు ఏమిటి అనేటువంటి ప్రశ్నను మనం వేసుకోవచ్చు. ప్రతి నెలలో 15 రోజులకు అనగా మనకు ఇంచుమించుగా 15, 16 ఈ ఆంగ్ల తేదీలు ఏవైతే ఉన్నాయో ఆంగ్ల కాలమానం ప్రకారం సౌరమానము అని చెప్పుకోవచ్చు దానిని. అందులో 15, 16 తేదీలలో సూర్యుడు పరిభ్రమణం చెందుతూ ఒక రాశి నుంచి ఒక రాశికి ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ విధముగా కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం, మేష సంక్రమణం, వృషభ సంక్రమణం అని సూర్యుడు రాశి ప్రవేశం చేస్తూ ఉంటాడు. ఖగోళ విజ్ఞాన శాస్త్రం చాలా అద్భుతమైనటువంటిది. అనగా మనం ఒక సాధనాన్ని పెట్టుకొని ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రములు ఏ రూపంలో ఉన్నాయి, అవి ఏ భాగంలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. దాని ద్వారా శుక్రమౌఢ్యమా, గురుమౌఢ్యమా, శుక్రుడు హస్తగతమవుతున్నాడా సూర్యుడితో ఎప్పుడైతే శుక్రుడు కలిసి ఉంటున్నాడో దానిని మౌఢ్యము అని అంటాం. అలా ఉన్నప్పుడు మనకు శుభ కార్యక్రమములు ఏవి కూడా చేయరు. ఇక్కడ మౌఢ్యం ఉందా లేదా అని పంచాంగాన్ని గణన చేసేటువంటి వాళ్ళు ఒక చెట్టు కిందనో లేక ఒక ఇంట్లోనో ఒక రూమ్లోనో కూర్చొని వాళ్ళు గణన చేస్తూ ఉంటారు. కానీ మనము ప్రత్యక్షంగా ఈ గణన చేసిన తర్వాత ఒక్కసారి ఆకాశం వైపు చూసినట్టయితే ప్రతిరోజు మనకు శుక్రుడు కనిపిస్తాడు. ఎప్పుడైతే సూర్యుడితో హస్తగతం అయిపోతాడో అప్పుడు శుక్రుడు మనకు ఆకాశంలో కనిపించడు. అటువంటి సమయంలో మౌఢ్యమి వస్తుంది. శుక్రుడితో సూర్యుడు కలిసినప్పుడు అది శుక్రమౌఢ్యము అని, గురువుతో శుక్రుడు కలిసి ఉన్నప్పుడు అది గురుమౌఢ్యము అని, బృహస్పతి మౌఢ్యము అని మనకు అనాదిగా వస్తున్నటువంటి విషయం. అంటే కాలము ఏ రకంగా నడుస్తోంది అనేటువంటి విషయం వేదం చాలా అద్భుతంగా చెప్పింది. అందుకని వసంత ఋతువులో మారినటువంటి పరిణామాలు మనకు చిగుర్లు, ఆకులు పచ్చదనము, కోయిలల యొక్క అరుపులు ఇవన్నీ మనము చాలా శ్రద్ధగా ఆలకించవచ్చు. గ్రీష్మ ఋతువులో పూర్తిగా వేసవి తాపం, వసంత ఋతువులో వచ్చినటువంటి పచ్చదనము మనకు గ్రీష్మ ఋతువులో ఎండతాపం నుండి కాపాడడానికి ఉపయోగపడేటువంటి విష్ణకర్రల వలె మనిషి ప్రకృతిలో చాలా అద్భుతంగా సేద తీరడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. అది గ్రీష్మ ఋతువు. అదేవిధంగా వర్ష ఋతూనాం ప్రీణామి సమా ప్రీత ప్రీణాతు. వర్ష ఋతువు ఏ రకంగా ఉంటుంది అని అంటే అక్కడ ఎండ కానీ చలి కానీ సమానమైనటువంటి పరిస్థితులలో ఉంటాయి. కేవలం వర్షం పడుతూ ఉంటుంది, అప్పుడే ఎండగా వస్తూ ఉంటుంది, అప్పుడే చలి పెడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా వేదం ఎంత అద్భుతంగా చెప్పింది. మానవ శరీరానికి, మానవ జీవితానికి చాలా దగ్గరగా ఉండేటువంటి సందర్భాలన్నీ కూడా మనకు వేదం చాలా అద్భుతంగా అందించింది. అలాంటి వేదాన్ని గౌరవించడం, అలాంటి వేదాన్ని మనం సేవించడం, అలాంటి వేదాన్ని మనం శ్రవణం చేయడం ఈ లోకంలో చాలా ఆవశ్యకంగా ఉంది. అలాంటి వేదసారాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు వేద పురుషుని అనుగ్రహం ఎల్లవేళలా మీకు అందరికీ కూడా ఉంటుంది. ఇలా వేదసారాన్ని, వేదంలో ఉండేటువంటి ప్రతి పదాన్ని మీకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి అంశం. వేదంలో ఉండేటువంటి లక్షణములన్నీ కూడా మనకు చాలా అద్భుతంగా తెలుపుతూ ఉంది. ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి అంశం, ఇప్పుడు వర్షములు ఉన్నాయి, వర్షములు ఏ విధంగా వస్తున్నాయి, వర్షములు రావడానికి గల కారణములు ఏమిటి అనే ప్రశ్నను మనం వేసుకోవచ్చు. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్య పృథివీ పృథివ్యావోషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః. మానవుడు మనుగడ సాధించడానికి కావలసినటువంటి పరిక్రమం ఏదైతే ఉంటుందో అది వేదం ఈ విధంగా చెబుతూ ఉంది. వేదానికి అంత్యభాగంలో ఉండేటువంటివి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్సారాన్నే మనము అవసాన్యాయచ అనగా మానవుడు ఒక శిశువుగా పుట్టి బాలుడిగా ఎదిగి యువకుడిగా అందరితోని మన్ననలు పొంది వృద్ధుడిగా చింతిస్తూ ఆ తరువాత అవసాన దశలో చరమగీతం పాడడమే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎల్లవేళలా భగవంతుని యందు భక్తి, పెద్దల యందు భక్తి, వేద మార్గముల యందు ఆసక్తి ఉండడమే మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ చూడండి, వర్ష ఋతువులో వర్షములు ఏ విధంగా పడతాయి, మామూలుగా ఈ కాలం వర్షాలు పడలేదండి అనేటువంటి ప్రశ్నను చాలామంది వేస్తూ ఉంటారు. కానీ
వర్షములు పడడానికి పడకపోవడానికి సైన్స్ ఎంతైతే చెబుతూ ఉంటుందో దానికి మించినటువంటి అంశం పూర్తిగా కూడా మనకు ఈ యొక్క వేదం చెబుతూ ఉంది. ఉన్నతమైనటువంటి సముద్రం, మనకు మొత్తంగా 7 సముద్రాలు ఉన్నాయి. అవి ఏమేమిటివి? లవణ ఇక్షు సుధా సర్పిర్ దధి క్షీర శుద్ధోదకార్ణవై సప్తబిరుదధిభిర్మండల మండితే. ఆయా లోకాలలో ఒక్కొక్క లోకంలో ఒక్కో రకమైనటువంటి సముద్రం ఉంది. అందులో మొదటి సముద్రం లవణ సముద్రం, అది భూమిపైన ఉంది. తర్వాత భువర్లోకంలో ఇక్షు సముద్రం, లవణేక్షు. మూడవ లోకమైనటువంటి సువర్లోకంలో సురా సముద్రం, లవణేక్షు సురా. ఆ తరువాత వచ్చేటువంటి మహర్లోకంలో సర్పి సముద్రం. దీనినే మనం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. గవాహ, గోవులనే మనము శుభంగా పెట్టుకుంటూ ఉన్నాం. అసలు గోవులనే మనం ఎందుకు ఆరాధించాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే, సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధియానః ప్రచోదయాత్. మనిషికి జీవితంలో ఏ ఏ రుగ్మతలు రోగములు శరీరములో దాచి ఉన్నాయో ఆ రోగములను పసిగట్టి ఆవులు, ఈ గోవులు బయటకు మేయడానికి మేత కోసం వెళ్ళినప్పుడు ఆ గ్రాసం తీసుకొని ఔషధ మొక్కల గ్రాసాన్ని తాను స్వీకరించి ఆ పాలను మనకు ఇచ్చినప్పుడు, ఆ క్షీరాన్ని మనం సేవించినప్పుడు మనకు ఉండేటువంటి రోగ రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి అని ఆయుర్వేద వైద్య శాస్త్రం కూడా మనకు చెప్పబడ్డది. దానిని వేదంలో ఆగావో అగ్మన్నుత భద్రమక్రన్ సీదంతు గోష్ఠేరణయంత్వస్మే. అనేకమైనటువంటి ఆవులు ఉన్నాయి. ఆ ఆవులు శుభంగా వర్ధిల్లాలి. ఎన్ని గోవులు వర్ధిల్లుతూ ఉంటాయో మనకు ప్రపంచం అంత సుభిక్షంగా ఉంటుంది. ఆవులు లేనటువంటి ప్రపంచం శూన్య ప్రపంచం, గోవులు లేనటువంటి ప్రపంచం అంధకారత్వంతో కూడినటువంటి ప్రపంచం. అలాంటి గోవులను ఆరాధించాలి. చతుస్సాగర పర్యంతం లవణ ఇక్షు సుధా సర్పి అనేటువంటి 4 సముద్రములు చతుస్సాగరములు అవుతున్నాయి. ఇవి గోవులు అవుతున్నాయి. ఈ 4 సముద్రాల పర్యంతం ఉండేటువంటి గోవులు, అదే విధముగా బ్రాహ్మణులు. ఇక్కడ బ్రాహ్మణులు అంటే కేవలం కులము వర్ణము అనేటువంటి అంశాన్ని మనం ప్రతిపాదించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేదపాఠాద్ భవేద్విప్రః బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణాః. ఒక మనిషి మానవుడు శిశువుగా గర్భము నుంచి ఉదయించిన తరువాత శూద్ర అనేటువంటి నామంతో పిలువబడుతున్నాడు. జన్మన జాయతే శూద్ర. వీటిని చాలా అనవసరంగా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పుట్టినటువంటి వాడు ఏమీ చేయనటువంటి వాడు, వాడు శూద్రుడితో సమానమైనటువంటి వాడు, అంటే వాడు శూద్రుడు అని పిలువబడుతున్నాడు. కర్మణ జాయతే ద్విజః. ఎప్పుడైతే ఒక ధర్మ మార్గంలో నడిచి ఒక ఉపదేశాన్ని పొంది తన యొక్క జీవితాన్ని పునీతం చేసుకుని తాను ధర్మ మార్గంలో నడవగలుగుతున్నాడు అన్నప్పుడు వాడు ద్విజుడు అనేటువంటి శబ్దంతో పిలువబడుతున్నాడు. ద్విజః అంటే రెండవ జన్మ అని అర్థం. ఈ రెండవ జన్మను ఏ రకంగా ఎత్తాలి అంటే కర్మల ద్వారా మాత్రమే ఎత్తాలి. ఒక గురువు సూచించినటువంటి విధానంలో మనం పరిగెడుతూ ఉండాలి. తాను చెప్పినటువంటి మార్గంలో మనం నడుస్తూ ఉండాలి. ఆ విధముగా ఆచరణ చేసినప్పుడు నీవు ద్విజుడవు అని పిలువబడతావు. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేద పాఠాద్ భవేద్విప్రః. వేదాన్ని శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు వాడు విప్రుడు అని పిలువబడతాడు. వాణిజ్యము చేసినప్పుడు వాడు వైశ్యుడు అని పిలువబడతాడు. అదే విధముగా క్షత్రియ ధర్మాన్ని పాటించి ఉండేటువంటి భూగోళంలో నైసర్గిక ప్రాంతములో తాను కాపాడేటువంటి వాళ్లను కంటికి రెప్పల వలె చూసుకుని ప్రభువుగా మిగిలినటువంటి వాడు క్షత్రియుడు అని పిలువబడుతున్నాడు. ఇలా బ్రాహ్మణ వైశ్య క్షత్రియ అనేటువంటి పాదములు ఏర్పడ్డాయి. అనగా ముందు పుట్టినటువంటి వాడు ఆద్యుడు శూద్రుడు అవుతున్నాడు. బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు చివరి వాడు బ్రాహ్మణుడు అవుతున్నాడు. వేదపాఠాద్ భవేద్విప్రః బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణాః. ఏ సందర్భంలోనైనా
కేవలం వేదములు, శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు, ధర్మ మార్గములు ఇవన్నీ తెలిసినటువంటి వాడు బ్రాహ్మణుడు అని పిలువబడడు. అందరినీ ఒకే రకమైనటువంటి భావముతో చూసినటువంటి వాడిని బ్రాహ్మణుడు అని పిలువబడతాడు. బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మలీనం కావడానికి సిద్ధముగా ఉన్నటువంటి వాడు, ఎక్కడా కూడా ఎవరిని కించిత్ మాత్రంగా మాట అననటువంటి వాడు బ్రాహ్మణుడు అని పిలువబడతాడు. అలాంటి వాళ్ళు శుభంగా ఉండాలి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అనే పదానికి అర్థం ఇది. దీనిని మనము ఎన్నో రకాలుగా వక్రించుకుంటూ ఉన్నాం. అవన్నీ వేదం ఎంత అద్భుతంగా చెప్పింది చూడండి. ఎక్కడైతే లవణ సముద్రంలో తరంగములు ఏర్పడి ఈ ఆకాశానికి సముద్రానికి మధ్యలో అనుసంధానం అయ్యేటువంటి ఒక వాయువు ఉంటుంది. ఆ వాయువు కుడివైపుకు వచ్చినప్పుడు ఎడమవైపు వర్షాలు ఎక్కువగా పడతాయి. అదే ఎడమవైపుకు ఆ వాయువు వస్తున్నట్టయితే కుడివైపు వర్షాలు ఎక్కువగా పడతాయి. ఇది వేదం చెప్పినటువంటిది. ఈ కాలమంతా కూడా దుర్భిక్షం ఏర్పడుతుంది, ఈ కాలమంతా సుభిక్షం ఏర్పడుతుంది, ఇప్పుడు అతివృష్టి రాబోతుంది, ఇప్పుడు అనావృష్టి రాబోతుంది అని వేద మార్గము ఏనాడో సూచించింది. అలాంటి తత్వాన్ని వర్ష ఋతువునాం ప్రీణామి సమా ప్రీతః ప్రీణాతు. వర్ష ఋతువులో పడేటువంటి వర్షాలను ఏ విధంగా పడతాయి, సుభిక్షముగా ఉండాలి అనేటువంటి తత్వాన్ని మనకు వేదం చెబుతూ ఉంది. ఆ తర్వాత వచ్చేటువంటి ఋతువు శరద్ ఋతువు. ఈ శరత్కాలం ఏ రకంగా ఉంటుంది? ప్రతి 2 మాసాలకు ఒక ఋతువుగా ఏర్పడుతూ ఉంది. ఈ మాసములు వేదములు ఏ రకంగా చెప్పాయి? మనము లోకంలో చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పౌష్యం, మాఘం, ఫాల్గుణమని వ్యవహార భాషలో మనం పిలుచుకుంటూ ఉన్నాం. కానీ వేదము వీటికి ఒక పేరు పెట్టినది. వేదంలో వచ్చేటువంటి పేర్లు వేరే ఉన్నాయి. మధుశ్చ, మాధవశ్చ, శుక్రశ్చ, శుచిశ్చ, నభశ్చ, నభస్యశ్చేషశ్చోర్జశ్చ, సహస్య, సహస్యశ్చ, తపశ్చ, తపస్యశ్చ, తేయం ద్విష్మో యశ్చనో ద్వేష్టితంబో జంభే దధామి. చైత్ర మాసాన్ని మధుమాసము అంటారు, వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని అంటారు. ఈ విధముగా వేదము మాసములకు పేర్లు వేరే రకముగా ఉన్నాయి. మధుమాసము, మాధవ మాసము, శుచిమాసము, నభోమాసము, ఇషమాసము, ఊర్జమాసము అని. అలా 2 మాసములకు ఒక ఋతువు. అలా చైత్ర వైశాఖములకు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢములకు గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, ఈ విధముగా వస్తూ ఉంటాయి. శ్రావణ భాద్రపదములకు వర్ష ఋతువు, ఆ తర్వాత ఆశ్వీజ కార్తీకములకు శరద్ ఋతువు. ఇక్కడ శరద్ ఋతువు లక్షణం ఏ రకంగా చెబుతోంది? శరదం ఋతువు నాం ప్రీణామి సమా ప్రీతః ప్రీణంతు. అద్భుతమైనటువంటి వాతావరణం. ఇక్కడ చంద్రుడు భూమికి దగ్గరగా వస్తున్నటువంటి సమయము అని మనకు వేదం సూచిస్తూ ఉంది. ఇక్కడ చంద్రుడు ఎలా ఉంటాడు? శరచంద్ర బింబాననం చారుహాసం లసత్కుండలాక్రాంతగండస్థలంతం శరత్కాలే మహాపూజాం క్రియతే యాచ వార్షికి. శరత్కాలం పూర్తిగా చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నటువంటి కాలం. ఇక్కడ కృతికా నక్షత్రంలో, అదే విధముగా అశ్విని నక్షత్రంలో 2 పౌర్ణములు వస్తాయి. అక్కడ శరత్కాలంలో పూర్తిగా అమ్మవారి నవరాత్రులు మనం చూస్తూనే ఉంటాం. కార్తీక మాసంలో దీపారాధనలు ఇత్యాది కార్యక్రమాలు మనం వీక్షిస్తూనే ఉంటాం. ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే కీటా పతంగా మశకా, అనేకమైనటువంటి క్రిమికీటక పతంగములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ దృష్టిని ఆకర్షించడానికి సమానమైనటువంటి కాలము, అంటే ఇక్కడ ఎక్కువగా చలికాలము ఉండదు, ఎక్కువగా వేసవిగా ఎండగా కూడా ఉండదు, వర్షములు కూడా తక్కువగా ఉంటాయి. ఈ కాలాన్ని శరత్కాలము అని అంటారు. శరత్కాలం పూర్తిగా కూడా శివకేశవులకు, అదే విధముగా శక్తికి అభేదమైనటువంటి కాలం. శరత్కాలంలో ప్రారంభమంతా అమ్మవారి కాలం, శరత్కాలము అంత్యమంతా కూడా పరమేశ్వరుడు, అదే విధముగా హరి విష్ణుమూర్తికి సాయుధ్యముగా దగ్గరగా ఉండేటువంటి కాలమని మనకు వేదము చెబుతూ ఉంది. ఆ విధముగా శరత్కాలం అంతా సమానమైనటువంటి సమశీతోష్ణ స్థితిని, ఎక్కడ చూసినా నీళ్లు పారుతూ ఉంటాయి, చక్కనైనటువంటి వ్యవసాయం అంతా మనకు కనబడుతూ ఉంటుంది. ఇదంతా వేదము ఉత్కృష్టంగా చెప్పినటువంటి అంశం ఈ శరత్కాలము లక్షణం.
ఆ తర్వాత వచ్చేటువంటి 2 ఋతువులు హేమంత శిశిరావృతూనాం ప్రీణామి తౌమా ప్రీతౌ ప్రీణీతాం. హేమంత శైశిర ఋతువులు ఏవైతే 2 ఋతువులు ఉన్నాయో ఆ 4 నెలల కాలం పూర్తిగా చలి. ఆ చలికాలంలో ఏ రకంగా ఉంటాము అనేటువంటి అంశం మనకు తెలిసినటువంటిదే. శివరాత్రి మహాపర్వము కూడా ఈ ఋతువులలోనే వస్తూ ఉంటుంది. ఇక్కడ శివుడు మంచు పర్వతాల్లో ఉంటాడు అన్నదానికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. శివుడు ఎక్కడ ఉంటాడు? దిగంబరో బ్రహ్మ కపాలధారి త్రిలోక భిక్షాటన సంవిహారి విభూతి రుద్రాక్ష భుజంగహారి శ్మశాన భూశైల తట ప్రచారి. శ్మశానము, భూమి, శైలము అనగా మంచు ప్రాంతం. అక్కడ పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు అని మనకు అనేకమైనటువంటి పురాణ ఇతిహాస గ్రంథములన్నీ కూడా మనకు తెలిపినాయి. అంతటి మహోత్కృష్టమైనటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడు ఆదిదేవుని యొక్క లక్షణాన్ని గత కొన్ని ధారావాహికల ద్వారా మనము రుద్రము అనేటువంటి శబ్దము ద్వారా తెలుసుకుంటూ నిర్వచనాన్ని అనుభవిస్తూ ఉన్నాం. శ్లోక్యాయచ వసాన్యాయచ అని చెప్పాం. శ్లోకము అనగా వేదము అని అర్థం. ఆ శ్లోకము ఏ రకంగా ఉంటుంది, ఆ లక్షణము ఏ రకంగా ఉంటుంది, ఒక అక్షరాన్ని పలకాల్సినటువంటి కాలము, ఘటికా ప్రమాణము, లుప్త ప్రమాణము, క్షణ ప్రమాణము ఏ రకంగా ఉంటుంది అనేటువంటి లక్షణం కూడా పోయిన ధారావాహికలో మనం చెప్పుకుందాం. సంభృత కంఠోత్తిత సంవార ఘోష మహాప్రాణాహ్య బాహ్య ప్రయత్న సహిత నాదధ్వని జనిత. ఒక అక్షరం అకారం పలకాలి అంటే ఈ శరీరములో ఉండేటువంటి ఏ భాగము నుండి అక్షరం రావాలి? గొంతు నుండి ఆ, ఈ, ఉ, ఏ, ఐ, ఓ, ఔ అనేటువంటి అక్షరాలు మనకు పలుకుతూ ఉంటాయి. అదే విధముగా కఖ గఘ అనేటువంటి కొండనాలిక నుండి పలుకుతూ ఉంటాయి. అలా అక్షర సమూహాన్ని, అక్షరానికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి దేవత, ఏ అక్షరానికి ఏ దేవత ఏ రూపముగా ఆరాధించాలి. అకారం అనేటువంటిది బ్రాహ్మణ జాతిక అకార అర్ధమాత్రిక విరామ. మనిషి అకారాన్ని పలకాలి అంటే అర్ధమాత్ర కాలము విరామము ఇవ్వాలి అనేటువంటి అక్షరం పలకడానికి. ఆ విధముగా వేదము లక్షణాన్ని పూర్తిగా నమశ్లోక్యాయచ, శ్లోకము అనేటువంటి తత్వం చెబుతూ ఉంది. అవసాన్యాయచ, పూర్తిగా మానవుడు చివరి అంకములో తన యొక్క జీవితంలో తాను అనుభవించేటువంటి లక్షణములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. అవభృతస్యైవ రూపం కృత్వోత్తిష్ఠతి. నీవు ఏమి లేదు, ఒక వ్యవస్థలో నీవు వయస్సు పైబడిన వాడి అవుతున్నావు అని అంటే కేవలం ధ్యానము, యోగము, ఉపదేశములు, అనుష్ఠానములు మాత్రమే చేసుకోవాలి. యో వై పూర్వ వయసి ససభేయో యువా తస్మాద్యువాపుమాన్ ప్రియో భావుకః. బ్రాహ్మణము 8వ అష్టకం చెబుతోంది, పూర్వ వయస్కులంతా కూడా ఉన్నతమైనటువంటి పని చేసుకుంటూ బతకాలి. ఉత్తర వయస్కుల్ని పూర్వ వయస్కులు పోషిస్తూ ఉండాలి. ఈ ఉత్తర వయస్కులందరూ కూడా కేవలము ధ్యాన మార్గములో, యోగ మార్గములో, జీవితంలో తాను చేసేటువంటి ధ్యానములు, అదే విధముగా మంత్రానుష్ఠానములన్నీ కూడా పూర్వ వయస్కులకు ధారపోయాలి అని మనకు వేదము చాలా అద్భుతముగా వివరిస్తూ ఉన్నది. అలాంటి రుద్రదేవుడు అక్షర సమూహముగా, పద సమూహముగా, వాక్యములుగా, గద్యములుగా, పనసలుగా, అనువాకములుగా, ఖండములుగా, అదే విధముగా అష్టకములుగా, అధ్యాయములుగా, మండలములుగా, గానములుగా, రుక్కులుగా, యజుస్సులుగా మనకు అందిస్తూ ఉన్నారు. అలాంటివన్నీ సమూహమైతేనే శ్లోకము అనేటువంటి పదం వస్తోంది. అలా ఆ రూపకంగా ఉన్నటువంటి పరమేశ్వరుడికి నేను ధ్యానిస్తూ నమస్కరిస్తున్నాను. నమశ్లోక్యాయచ అనే పదానికి ఆ పరమేశ్వరుడి యొక్క నిర్వచనం ఈ ధారావాహిక ఎంత. అవసాన్యాయచ, శ్లోకములన్నీ పూర్తి చేసి ఉపనిషత్సారాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఉపనిషత్సారం తెలుసుకొని బతికేటువంటి వాడు అవసాని అవుతున్నాడు. అలా అవసాన దశలో ఉండేటువంటి వారికి ఇలా శ్లోక రూపకంగా ఉండేటువంటి ఆ రుద్రదేవుడికి నేను నమస్కరిస్తున్నాను అంటూ ఈ యొక్క ధారావాహికను సమాప్తం చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.